तलपे
శాంతి. మురళి డేట్ 30/6/2026. మధురమైన పిల్లలు, ఈ సమయంలో తండ్రిపై బలిహారి అయితే 21 జన్మలు సదా సుఖవంతులుగా అవుతారు. ప్రశ్న: జ్ఞాని పిల్లలు తమ స్థితిని సరిగ్గా చేసుకునేందుకు ఏ అలవాటును పక్కా చేసుకోవాలి? జవాబు: అమృతవేళ తప్పకుండా లేచే అలవాటును పక్కా చేసుకోవాలి. అమృతవేళ లేచి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఇది చాలా మంచి ధారణ. ఏ పిల్లలైతే త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేస్తారో వారి స్థితి రోజంతా బాగుంటుంది. అజ్ఞానులు నిద్రలో, జ్ఞాని పిల్లల నిద్ర సగమే ఉండాలి. 10 గంటలకు పడుకొని 2 గంటలకు లేచి కూర్చోండి. పాట: నాకు ఆధారం ఇచ్చేవారు, ముజ్కో సహారా దేనేవాలా. ఓం శాంతి. పిల్లలందరూ సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. మేము జీవాత్మలమని వారికి తెలుసు. ఇక్కడ జీవాత్మలే ఉంటాయి కదా. ఆత్మలకు శరీరం లేనప్పుడు నగ్నంగా ఉంటుంది. దానిని అశరీరి అని అంటారు. మీరు శరీరంతో పాటు కూర్చొని ఉన్న ఆత్మ కానీ పరమాత్మ కానీ ఎంతవరకు శరీరంలోకి రారో అంతవరకు మాట్లాడలేరు. ఇప్పుడు తండ్రి సమ్ముఖంలో కూర్చొని ఉన్నామని జీవాత్మలైన మీకు తెలుసు. 5000 సంవత్సరాల క్రితం ఇదే విధంగా సమ్ముఖంలో వచ్చారు. పిల్లలు తండ్రి నుండి తప్పకుండా వారసత్వం తీసుకుంటారు. మనము మన పరంపిత పరమాత్మ బేహద్ తండ్రి ఎదుట కూర్చొని ఉన్నామని మీకు తెలుసు. ఎందుకు కూర్చొని ఉన్నారు? తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు కూర్చొని ఉన్నారు. పాఠశాలలో టీచర్ ద్వారా ఇంజనీరింగ్, వకీల్ చదువు నేర్చుకుంటామని కూర్చుంటారు. ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ శరీరంలో కూర్చొని మాకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. భగవాన్ వాచ నిరాకారుణ్ణి భగవంతుడని అంటారని పిల్లలైన మీకు అర్థం చేయించబడి ఉంది. జీవాత్మలు పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటాయి. ఏ సన్యాసి అయినా మనుష్యులు పునర్జన్మ తీసుకుంటారా అని అడగండి. తీసుకోరు అని ఎవరు చెప్పరు. అలాగైతే 84 లక్షల జన్మలు ఎలా అంటారు? మీరు పునర్జన్మలను ఒప్పుకుంటారా అని అడగండి. ఇది సరి అయినదే. ఆత్మ సంస్కారమనుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఇలా ఎవరు? కొంతమంది మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. 84 లక్షల జన్మల మాట లేదు. మొదట జన్మ తప్పకుండా చాలా మంచిగా సతో ప్రధానంగా ఉంటుంది. చివరి జన్మ చీచీగా తమో ప్రధానంగా ఉంటుంది. 16 కళల నుండి 14 కళలు, 12 కళలు అవుతూ ఉంటాయి. తప్పకుండా పునర్జన్మ తీసుకుంటారు. పరంపిత పరమాత్మ పునర్జన్మ తీసుకుంటారా లేక పునర్జన్మ రహితుడా అని అడగండి. ఈ పాయింట్ చాలా సూక్ష్మమైనది. జనన మరణ రహితులు అని అంటే శివ జయంతి రుజువు కాదు. శివ జయంతి పండగ జరుపుకుంటారని అంటారు. శివ జయంతి అని తెలుపుతారు. కానీ జన్మతో పాటు మరణము అని అంటారు కదా. అది వీరికి లేదు. ఒకవేళ వీరు మరణిస్తే పునర్జన్మ తీసుకోవాలి. తండ్రి ఎప్పుడూ పునర్జన్మ తీసుకోరు. వారు ఈ శరీరంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. తర్వాత పునర్జన్మలోకి రారు. పరంపిత పరమాత్మ పునర్జన్మ రహితుడు. వారు ఎప్పుడూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వరు. ఆత్మలన్నీ జన్మ మరణంలోకి వస్తూ వస్తూ పతితమైపోతాయి. పావనంగా తయారు చేసేందుకు మళ్ళీ తండ్రి వస్తారు. దీని వలన ఆత్మనే పతితమవుతుంది. ఆత్మ ఇంటి నుండి పావనంగా వస్తుందని, తర్వాత మాయ పతితంగా చేస్తుందని రుజువు అవుతుంది. తండ్రి ఎప్పుడూ పతితంగా చెయ్యరు. ఎప్పుడూ పిల్లలకు మురికి అపవిత్ర సలహాలను ఇవ్వలేరు. ఈ సమయంలోని మనుషులు పతిత సలహాలు ఇస్తారు. ఇప్పుడు పావనుడైన తండ్రి పతితంగా అవ్వకండి అనగా వికారాల్లోకి వెళ్ళకండి అని చెప్తారు. రావణుని మతం ద్వారా దుఃఖధామంగా తయారయ్యింది.
మొదట సుఖధామంగా ఉండేది. అంతేకాని తండ్రియే సుఖము దుఃఖము రెండింటినీ ఇస్తాడని కాదు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖమునిచ్చే మతమును ఇవ్వలేరు. మాయే దుఃఖమునిస్తుంది. ఆ మాయపై విజయం పొందడం వలన మీరు జగజ్జీతులుగా అవుతారు. మనుషులకు మాయ అంటే అర్థం తెలియదు. వారు ధనాన్ని మాయ అని అంటారు. వీరికి మాయ నశ చాలా ఉందని అంటారు. నిజానికి అది మాయ నశ కాదు. అక్కడ రావణుని బొమ్మను చేసి తగలబెడతారు. శత్రువులదే దిష్టి బొమ్మను తయారు చేస్తారు. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దేహ అహంకారం రావడం వలన ఇతర వికారాలన్నీ వచ్చేస్తాయి. శాస్త్రాలలో దేవతలు వామమార్గము అనగా వికారాల వశమవుతారని వ్రాశారు. మాయకు వశమైనందున పరవశమైపోతారు. పరమతాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. శ్రీ అనగా తండ్రి ఇచ్చిన శ్రేష్టమైన మతం. అది రావణుని మతం అనగా పరమతం. అందువలన అసురీ సంప్రదాయం వారందరూ రావణుని సంకెళ్లలో దుఃఖితులై ఉన్నారని తండ్రి అంటూ ఉన్నారు. మనుషులు సత్యుగం ఆయువును లక్షల సంవత్సరాలని భావించారు. 5000 సంవత్సరాలని మీరు లెక్క చూపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు, బుద్ధుడు వచ్చి 2250 సంవత్సరాలయ్యింది. ఇస్లాం మతానికి 2500 సంవత్సరాలు. అందరూ అర్ధకల్పంలోనే వస్తారు. వారికి ముందు దేవతల రాజ్యం ఉండేది. మరి దేవతలకు లక్షల సంవత్సరాలని ఎలా అంటారు? అలా అయితే చాలామంది మనుషులు అవుతారు. ఇంతమంది లేనే లేరు. 5000 సంవత్సరాలలోనే కోట్లాది మనుషులైపోయారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆది సనాతన దేవత ధర్మం ఉండేదని కూడా అంటారు. 5000 సంవత్సరాలు పూర్తి అవుతాయి. నాటకం పూర్తి అవుతుంది కదా. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. నేను ఎవరో, ఎలా ఉంటానో, ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ తండ్రే అర్థం చేయిస్తున్నారు. ఇది గీతా అధ్యాయం. తండ్రి వచ్చి సహజ రాజయోగమును నేర్పించారు. బాబా వృద్ధ మాతలు కూడా ఇది చాలా సహజమైన విషయమని అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. పుత్రుడు జన్మిస్తూనే వారసుడు జన్మించినట్లు కదా. మేము బాబా వారసులమని మీరు భావిస్తారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకునేందుకు వచ్చారు. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు. ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా అని బాబా ప్రశ్నిస్తారు. కలిశాము బాబా అని అంటారు. 5000 సంవత్సరాలకు ముందు మీతో కలుసుకున్నాము. ఈ నోటి ద్వారా ఆత్మ చెప్తుంది. మీరు ఈ శరీరం ద్వారా శిక్షణ ఇచ్చేందుకు వచ్చారు. పక్కాగా ఉన్న పిల్లలు బాబా నుండి మేము బేహద్దు వారసత్వాన్ని తీసుకునేందుకు కూర్చున్నామని భావిస్తారు. బ్రహ్మ ద్వారా మేము బేహద్దు తండ్రి పిల్లలుగా అయ్యాము. నేను మీ తండ్రిని, నన్ను గుర్తించారు అని తండ్రి అడుగుతూ ఉన్నారు. అవును బాబా, ఆత్మలైన మాకు మీరు తండ్రి అయిన పరంపిత పరమాత్మ అని మీరు చెప్తారు. తండ్రి కూడా అంటున్నారు, మిమ్మల్ని నేను స్వర్గంలోకి పంపించాను, వారసత్వమును ఇచ్చాను. దానంతటినీ మాయ లాక్కొనేసింది. మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తాను. మాయ వారసత్వాన్ని లాక్కుంటుంది. తండ్రి ఇప్పిస్తారు. ఈ ఆట అనేకసార్లు జరిగిపోయింది. మరలా జరుగుతూ ఉంది. దీనికి అంత్యం లేదు. తండ్రికి చెందిన వారిగా అయ్యారు. కానీ కొంతమంది స్వంత పిల్లలుగా, కొంతమంది సవతి పిల్లలుగా అవుతారు. పక్కాగా కచ్చాగా ఉంటారు కదా. పక్కాగా ఉన్న పిల్లలను కూడా అప్పుడప్పుడు మాయ ఒక్కసారిగా గెలుచుకుంటుంది.
బాబా, మేము ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు మీ నుండి వారసత్వం తీసుకుంటూనే ఉంటామని పిల్లలు అంటారు. వికర్మల భారము తలపై చాలా ఉంది. మీరు ఎంత స్మృతిలో ఉంటారో అంత యోగాగ్ని ద్వారా పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అవుతూ ఉంటారు. అగ్ని వస్తువులను పవిత్రంగా చేస్తుంది. మీది యోగ అగ్ని. ఇది బేహద్ యజ్ఞం. బేహద్ బాబా ఈ బేహద్ యజ్ఞాన్ని రచించారు. ఈ యజ్ఞం కూడా ఇన్ని సంవత్సరాలు కొనసాగదు. 7-8 రోజులు. ఏ యజ్ఞము కూడా ఇన్ని సంవత్సరాలు కొనసాగదు. 7-8 రోజులు లేక 1 మాసం వరకు యజ్ఞము రచిస్తారు. మీ యజ్ఞం ఎన్ని సంవత్సరాల నుండి నడుస్తూ ఉన్నది? తండ్రి వినిపిస్తూనే ఉంటారు. వారంటున్నారు, మరచిపోరాదు. కేవలం నన్ను స్మృతి చేస్తే మీ జన్మజన్మాంతరాల వికర్మల భారం తరుగుతూ పోతుంది. భగవాన్ వాచ, మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. వారు వచ్చారు కాబట్టి చెప్తూ ఉన్నారు కదా. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళాలి. మీ ఆత్మ ఈ సమయంలో చాలా పతితంగా ఉంది. యోగం ద్వారా పావనంగా అవుతామని మీకు తెలుసు. మీరు వచ్చినప్పుడు ఇతర సాంగత్యాలన్నీ వదిలి మీతో స్నేహం జోడిస్తాము. మీకు బలిహారి అవుతామని మీరు ప్రతిజ్ఞ చేస్తారు. స్త్రీ పురుషునిపై, పురుషుడు స్త్రీపై బలిహారి అవుతారు. ఇక్కడ మీరు తండ్రిపై బలిహారం అవ్వాలి. వివాహంలో ఒకరు మరొకరికి బలిహారం అవుతారు కదా. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు ఏ మనుషులపై బలిహారం అవ్వరాదు. మేము మీపై బలిహారి అవుతామని మీరు ప్రతిజ్ఞ చేస్తారు. మీరు నాపై బలిహారం అవుతే 21 జన్మలకు సదా సుఖమయంగా చేస్తాను. ఇది ఎంతో గొప్ప వారసత్వం. శ్రీమతం ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. దీనిని మర్చిపోకండి. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకోండి. మనము తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము. తండ్రి పరంధామం నుండి వచ్చారు. కానీ మాయ అనే గద్ద కూడా తక్కువది కాదు. అందరి విషయము కాదు, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నామని కొంతమంది ఒక్కసారిగా మర్చిపోతారు. ఇక్కడ కూర్చున్నప్పుడు నష ఎక్కుతుంది. బయటకు వెళుతూనే నష అంతా దిగిపోతుంది. మళ్ళీ ఉదయాన్నే రీఫ్రెష్ అవుతారు. మళ్ళీ రోజంతా మర్చిపోతారు. 4-5 సంవత్సరాలు ఉండి మంచి సేవ చేసిన వారు కూడా ఈరోజు లేరు. ఏదైనా అవజ్ఞ చేసి ఉంటే మాయ జోరుగా చెంపదెబ్బ వేయడంతో వారు వెళ్ళిపోయారు. బాబా అంటారు, పైకి ఎక్కితే ప్రేమరసం గ్రోలుతారు, కింద పడితే చూర్ణమవుతారు. ఎంత చూర్ణమవుతారో మీరే చూస్తున్నారు. వైకుంఠంలోకి తప్పకుండా వస్తారు. కానీ పదవి నెంబర్ వారీగా ఉంటుంది కదా. భలే, అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. అయినా పదవులైతే ఉన్నాయి కదా. పదవి పొందేందుకు పాఠశాలలో పురుషార్థం చేస్తారు. ప్రజలుగా అయినా పర్వాలేదు, మన భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది అని భావించరాదు. అలా భావిస్తే దానిని తమో ప్రధాన పురుషార్థము అని అంటారు. తండ్రి నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసేవారిని సతో ప్రధాన పురుషార్థులు అని అంటారు. ఇది గుర్రపు పందెం వంటిది. అన్నీ నెంబర్ 1గా వెళ్ళలేవు. ఇది మానవుల పరుగు పందెం. త్వరగా శివబాబా కంఠహారంగా అవ్వాలని మీరు కోరుకుంటారు. అందుకొరకు మీరు స్మృతి చేయవలసి వస్తుంది. ఆధారమంతా స్మృతి పైననే ఉంది. మాయ ఎటువంటి విఘ్నాలు కలుగు చేస్తుందంటే ఒక్కసారిగా పరుగు పందెం నుండి తొలగించి వేస్తుంది. మీది మానవుల పరుగు పందెం. నేను చాలా దుఃఖంలో ఉన్నానని శరీరం తీసుకుంటూ
చాలా విసిగిపోయానని ఆత్మ అంటుంది. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలని అంటారు. బాబా యుక్తులేమో తెలిపించారు. బాబా మేము మీ స్మృతిలోనే ఉంటామని అంటారు. ఎంత సమయం ఉంటారో అంత మంచిది. గవర్నమెంట్ సర్వీస్లో కూడా 8 గంటలు పని చేయాలి. అదేవిధంగా 8 గంటలు స్మృతిలో ఉండండి. సృష్టిని స్వర్గంగా తయారు చేయడం ఎంతో గొప్ప సర్వీసు. కేవలం తండ్రిని సుఖధామాన్ని స్మృతి చేయండి. 8 గంటలు ఈ సర్వీస్ చేస్తే పూర్తి వారసత్వము తీసుకుంటారు. ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ మీ వికర్మలు వినాశనమైపోతాయి. 8 గంటలు ఈ సర్వీస్కు ఇవ్వండి. మిగిలిన 16 గంటలు మీరు ఫ్రీగా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువగా క్షణక్షణం మీరు స్మృతి చేయండి. ఎక్కడైనా కూర్చొని స్మృతి చేయవచ్చు. అన్నింటికంటే మంచి సమయం అమృతవేళ. సింధీలో ఒక సామెత ఉంది, త్వరగా పడుకొని త్వరగా లేవాలి. అటువంటి మనుషులు చాలా గుణవంతులు. ఈ మహిమ కూడా ఇప్పుడిదే. తండ్రి అంటున్నారు, రాత్రి త్వరగా పడుకోండి, ఉదయమే త్వరగా లేవండి. అజ్ఞానులు 8 గంటలు నిద్రిస్తారు. అందులో మీరు అర్ధ సమయమే నిద్రించాలి. 4-5 గంటలు నిద్ర సరిపోతుంది. మీరు కర్మయోగులు కదా. రాత్రి 10 గంటలకు పడుకొని 2 గంటలకు నిద్ర లేవండి. శివబాబాని స్మృతి చేసినందున మీకు చాలా సంపాదన జరుగుతుంది. మీకు ఆరోగ్యం, సంపద 2 లభిస్తాయి. 2కు కాకుంటే 3కు లేవండి. 4 గంటలకు లేవండి. అది చాలా ఫస్ట్ క్లాస్ సమయం. శాంతిగా ఉంటుంది. అందరూ అశరీరులుగా అవుతారు. అప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అమృతవేళ చేయి స్మృతి మంచి ప్రభావమును చూపిస్తుంది. బాబా చాలా వరకు రాత్రులు మేలుకొనే ఉంటారు. సూక్ష్మ సేవలో అలసట రాదు. సంపాదన వలన చాలా సంతోషం కలుగుతుంది. పిల్లలైన మీరు ఉదయం లేచి అవినాశి సంపాదన చేసుకుంటూ ఉండండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ కోసం 1వ పాయింట్, 21 జన్మలకు సదా సుఖీలుగా అయ్యేందుకు ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి. శ్రీమతము ద్వారా శ్రేష్టంగా తయారవ్వాలి. మన్మతము లేక పరమతమును త్యాగం చేయాలి. ఏ ఆజ్ఞను ఉల్లంఘించరాదు. 2వ పాయింట్, ఉదయమే లేచి స్మృతిలో కూర్చొని సంపాదన చేసుకోవాలి. సృష్టిని స్వర్గంగా తయారు చేయు సర్వీసు కనీసం 8 గంటలు తప్పకుండా చేయాలి. వరదానము, సమయము మరియు సంకల్ప సహితముగా తమ సర్వ ఖజానాలను విల్లు చేసి మోహజిత్ భవ. ఎలాగైతే పిల్లలకు సర్వస్వము విల్లు చేస్తారో అలా మీరు కూడా తండ్రిని మీ వారసునిగా చేసుకొని అంతా విల్లు చేసినట్లయితే మీకు విల్ పవర్ వచ్చేస్తుంది. ఈ విల్ పవర్ ద్వారా మోహము స్వతహాగా నష్టమైపోతుంది. ఎలాగైతే సాకార బాబా పూర్తిగా స్వయాన్ని వీలునామా చేశాడో అలా మీకు కూడా ఏ స్మృతులు ఉన్నాయో, సమయము మరియు సంకల్పాల ఖజానా ఉందో వాటిని విల్లు చేయండి. అనగా శ్రీమతమనుసారం సేవలో ఉపయోగిస్తే మోహజిత్తుగా, బంధన్ ముక్తులుగా
అయిపోతారు. స్లోగన్: పరస్పరము స్నేహిలుగా అయ్యేందుకు సరళత మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేయండి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. బాప్దాదా యొక్క వరదానము: సదా సంతోషంగా ఉండండి. సంతోషపు ఖజానాను పంచండి. సంతోషాల అలను అందరిలో వ్యాపింపచేయండి. మీ ముఖంపై సదా సంతోషపు మందహాసం మెరుస్తూ ఉండాలి. ఇటువంటి హర్షిత ముఖులుగా ఉండండి. దీని కొరకు మాటలలో మధురత, సంతుష్టత, సరళత యొక్క నవీనత తప్పకుండా ఉండాలి. బ్రాహ్మణ ఆత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండరాదు. ప్రతి కర్మలో ఎటువంటి నవీనత ఉండాలంటే దాని ద్వారా ప్రతి ఒక్కరూ దాని నుండి ప్రాప్తిని అనుభవం చేయాలి. ఓం శాంతి. రాజయోగము రమ్యం సుగమ్యం మనోభిరామునితో మాధుర్య భావాల. రాజయోగము రమ్యం సుగమ్యం మనోభిరామునితో మాధుర్య భావాల. రాజయోగము రమ్యం సుగమ్యం. పావనం ప్రశాంత జీవనం జ్ఞానయోగాలు రథచక్రాలు. పరమ పావనం ప్రశాంత జీవనం జ్ఞానయోగాలు రథచక్రాలు. వికరాల విదూరం సంయమ గుణధారణం. వికరాల విదూరం సంయమ గుణధారణం. జీవన్ముక్తికి సాధన యోగం. రాజయోగము రమ్యం సుగమ్యం. సర్వశక్తి ప్రదాత సర్వేశ్వరుడు
పరమాత్మల మధుర సంగమం స్మృతి స్థితి గతులలో నిశ్చల జీవనం ఆత్మ పరమాత్మల మధుర సంగమం స్మృతి స్థితి గతులలో నిశ్చల జీవనం మనసు బుద్ధి సంయోగ సాధనం మనసు బుద్ధి సంయోగ సాధనం తనువు మనసుకు అమర సంజీవిని రాజయోగం